నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఐటీ డిజిటల్ లైబ్రరీలపై సీఎం జగన్ సమీక్ష గ్రామ గ్రామాన టెక్నాలజీని విస్తరించాలని ఆదేశం వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ కి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచన పెట్రోల్ ధరలపై టీడీపీ వ్యాఖ్యలను ఖండించిన సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నిర్వాకం వల్లనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని వెల్లడి అదుపులోకి రాని కరోనా గుంటూరుకి పొంచి ఉన్న థర్డ్ వేవ్ ముప్పు జిల్లాలో 130 రాష్ట్రంలో 1546 పాజిటివ్ కేసులు నమోదు వెనిగండ్లలో ఘనంగా వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రారంభోత్సవం అంగన్వాడీ కేంద్రాల నుండే విద్యార్థుల ప్రగతికి బాటలు వేస్తామని మంత్రి తానేటి వనిత ప్రకటన ఊపిరి పీల్చుకున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎలాంటి పరీక్షలు లేకుండానే పర్మనెంట్ చేయనున్న ప్రభుత్వం సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన సంఘ నేతలు వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు గ్రామాలకు మంచి బ్యాండ్విడ్త్ తో ఇంటర్నెట్ సౌకర్యాలను అందించాలన్నారు ఐటీ శాఖ డిజిటల్ లైబ్రరీపై సీఎం వైఎస్ జగన్ మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు మంత్రి గౌతమ్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ప్రైమరీ సెకండరీ ఎడ్యుకేషన్ తో పాటు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఉపయోగకరంగా డిజిటల్ లైబ్రరీలు ఉండాలని అధికారులకు సూచించారు డిజిటల్ లైబ్రరీల్లో కామన్ ఎంట్రన్స్ టెస్టులతో పాటు అన్ని రకాల పోటీల పరీక్షలకు అందుబాటులో స్టడీ మెటీరియల్ ఉండాలని ఆదేశించారు గ్రామ సచివాలయాలు ఆర్బీకేలకు ఇంటర్నెట్ సదుపాయం అందించాలని నిరంతరం ఇంటర్నెట్ కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రతి గ్రామ పంచాయతీలోనూ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని తొలి విడతలో 4530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపట్టాలన్నారు ఆగస్టు 15న పనులు ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు టీడీపీకి లేదని రాష్ట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు చంద్రబాబు నిర్వాకంతోనే పెట్రోల్ ధరలు పెరిగాయని తెలిపారు 2015లోనే చంద్రబాబు పెట్రోల్ డీజిల్ పై ₹4 అదనంగా పెంచారని వివరించారు పెట్రోల్ డీజిల్ ధరలపై టీడీపీ విమర్శలు హాస్యాస్పదమని రాష్ట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు చంద్రబాబు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకోవడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు రెవెన్యూ తగ్గినా సీఎం జగన్ ప్రజలపై భారం మోపలేదని స్పష్టం చేశారు అమర్ రాజా కంపెనీ వ్యవహారంపై స్పందించిన సజ్జల విషపూరితమైన కాలుష్యాన్ని ఆ కంపెనీ వెదజల్లుతోందని ప్రజల ఆరోగ్యం కంటే ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదని చెప్పారు ప్రజలకు హాని కలిగించని పరిశ్రమలు ఉండాలన్నదే సీఎం ఉద్దేశమని తెలిపారు కేంద్రం అప్పులు చేసే విషయం రాష్ట బీజేపీ నేతలకు తెలీదా అని ప్రశ్నించారు సరే కేంద్రం పెంచడంతో పాటు వచ్చేది తప్పనిసరి మన ఆర్థిక వనరుల్లో అది కూడా ప్రధాన పాత్ర కాబట్టి తీసుకుంటున్నాం ఒకటి ఈ ₹4 ఎందుకు అదనంగా వేశారు అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఐ థింక్ 18లోనూ ఎప్పుడో ₹2 తగ్గించినట్టున్నారు జనంలో బాగా ఆగ్రహం వస్తుంది అన్నప్పుడు ₹2 తగ్గించినట్టున్నారు దోపిడీ అన్నా లేకుంటే ప్రజలను హింసించడం అన్నా రాచి రంపాన పెట్టడం అన్నా ఇది చంద్రబాబు గారి హయాంలో రోడ్లను గురించి పట్టించుకోకుండా వదిలేసి ఎక్కడో ఊర్లలో సిమెంట్ రోడ్లు 4 వేస్తే వేసిండొచ్చు మెయిన్ రోడ్ల గురించి పట్టించుకోవాలి తిక్కచేష్టలు కాకపోతే వర్షాలు అంతగా పడేటప్పుడు ఎవడన్నా ఇప్పుడు రోడ్లు వేస్తారా నీ హయాంలో పాడినప్పుడు నువ్వు పట్టించుకోలే ఏదో అమర్ రాజాను కనుక్కొని అమర్ రాజాను ముగించాలని ఒక రాజకీయపరమైన కక్షపూరితమైన కుల వ్యతిరేక వీటితో చేసినారని అనే ముందు మన పాత చూస్తే ఎప్పుడు ఆగ్రా చుట్టూ అప్పుడు ఏది మన తాజ్మహల్ అఫెక్ట్ అవుతుందనే దగ్గర నుంచి ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ పెరిగి అప్పటి నుంచే కోర్టులు సుప్రీంకోర్టు దగ్గర నుంచి డైరెక్ట్ ఇది వచ్చి ఈరోజు మామూలు క్రైసిస్ లేదు నిజంగా ఉంది ఎవరిబడి హ్యాజ్ యాక్సెప్టెడ్ ఉద్యోగులకు తెలుసు అందుకే వాళ్ళు కూడా కోఆపరేటివ్గా ఉన్నారు ప్రజలకు ఇచ్చిన ప్రతి రూపాయి దుబారా అని అనుకుంటే కన్విన్స్ అయింటే ఆ నాయకులు అదే మాట చెప్పాలి దీనివల్ల ఆర్థిక సంక్షోభం వచ్చిందని మరి ఆ మాట ఎందుకనట్లా సో వాళ్ళది దివాలా కోరుతనము దానికి వాళ్ళకి ఆన్సర్ లేవు దుమ్మెత్తిపోయడం తప్ప వాళ్ళకు సంబంధించిన పంపిలకు సంబంధించిన సెంటర్ అక్కడ బీజేపీ ఉన్నా ఇంకోరున్నా
లేదంటే ఇక్కడ టీడీపీ ఉన్న ఇంకొకరున్నా అడుగుతుంటారు, ఎక్స్ప్లెనేషన్లు అడుగుతుంటారు, లేదంటే క్లారిఫికేషన్లు అడుగుతుంటారు, ఇక్కడ నుంచి పోతుంటాయి. ఇవన్నీ నార్మల్ రొటీన్ జరిగేవి. వెనిగండ్ల గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద 14 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూల్ను రాష్ట మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ప్రారంభించారు. అనంతరం అంగన్వాడీ స్కూల్లో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. స్కూల్ ఆవరణలో మంత్రి తానేటి వనిత, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట్రోసేలు మొక్కలు నాటారు. అక్కడే ఏర్పాటు చేసిన నాడు నేడు అంగన్వాడీ భవనం అభివృద్ది చేసిన ఫోటోలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట్రోసయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల నుంచే విద్యార్థుల ప్రగతికి రాష్ట ప్రభుత్వం పునాదులు వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీలు ప్రశాంతి, అన్పమాంజలి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ మనోరంజని, గ్రామ సర్పంచ్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి గారు అంటే చాలా మంది పిల్లలు చక్కగా చదువుతారు, మంచి మెరిట్ ఉంటుంది, మంచి మార్క్స్ ఉంటాయి, తెలివితేటలు ఉంటాయి, కానీ ఇంగ్లీష్ లో ఫ్లూయెన్సీ లేక మరి కొన్ని ఇంటర్వ్యూస్ లో వాళ్ళు ఇబ్బంది పడి వెనక్కి వచ్చిన సందర్భాలను గ్రహించిన ముఖ్యమంత్రి గారు అలాంటి ఇబ్బందులు ఏ బిడ్డ ఫ్యూచర్ లో పడకూడదన్న మంచి ఉద్దేశంతో ఈ రోజున అంగన్వాడీ సెంటర్స్ నుండి ఇంగ్లీష్ మీడియం అనేది మనకి ఇవ్వడం, మన బిడ్డలకి ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ రోజున మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా పౌష్టికాహారాన్ని మనం పొందడమే కాకుండా అంగన్వాడీ సెంటర్స్ ద్వారా చక్కటి విద్యను కూడా ఈ రోజున P1, P2 కూడా మనకి అందించడం జరుగుతుంది. అంటే కొంతమంది అంగన్వాడీ టీచర్స్ కి మరి వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళు పిల్లలకి బోధించలేరేమో అని వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను పర్మనెంట్ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు ఎలాంటి పరీక్షలు లేకుండానే సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా తాము పనిచేయడం జరుగుతుందని ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రజాక్ తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సచివాలయ ఉద్యోగులకు సీబీఐఎస్ పరీక్షను రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. దీంతో గత కొన్ని రోజుల నుండి ఉద్యోగులలో నెలకొన్న ఆందోళనకు తెరపడిందని ఆయన తెలిపారు. రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా సచివాలయ ఉద్యోగులు ఎలాంటి పరీక్షలు లేకుండా పర్మనెంట్ అయ్యే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. సిబిఐఎస్ పరీక్ష పాస్ అయితేనే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామనడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము కోరాం. ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ సిబిఐఎస్ పరీక్షల్ని మీరు రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు పంపించడం జరిగింది. ట్విట్టర్లో ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే ఈ సిబిఎస్ పరీక్షపై పునఃపరిశీలించి రద్దు చేయాలని చెప్పి సీఎంఓ అధికారులను ఆదేశించినట్లు మా యొక్క దృష్టికి అజయ్ కల్లం గారు మా గౌరవ కేఆర్ సూర్యనారాయణ గారికి తెలిపారు. ఇది నిజంగా మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం యొక్క ఘన విజయంగా మేము చెప్పుకుంటా ఉన్నాం. ఈ సమావేశంలో ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు నాగేశ్వరరావు, రఫీ, సతీష్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 130 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 1,68,520కి చేరింది. అదేవిధంగా రాష్ట్రంలో 19,71,554 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పుంజుకున్నాయి. అయినా కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తే మరలా కరోనా కోరలో చిక్కుకుంటామని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో మంగళవారం 130 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 168,520కి చేరింది. 2 కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 1,148కి చేరింది. 130 కేసులు నమోదు కాగా నగరంలో 31 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ముత్యాలరెడ్డి నగర్ 4, రౌత్ నగర్ 4, తారకరామ్ నగర్ 3, విద్యానగర్ 3, కొండా వెంకటప్పయ్య కాలనీ 2, సొద్దపల్లి డొంక 2, ఎస్వీఎన్ కాలనీ 2, బాలాజీనగర్ 1, బృందావన్ గార్డెన్స్ 1, క్రిస్టియన్పేట 1, చుట్టుగుంట 1, లక్ష్మీనగర్ 1, మాచిరాజువారి వీధి 1, నగరాలు 1, ఎన్ఎస్పీ కెనాల్ క్వార్టర్స్ 1, ఎన్టీఆర్ నగర్ 1, పట్టాభి సీతారాం నగర్ 1, వేళంగిణి నగర్ 1 కేసు నమోదైంది. ఇక జిల్లాలో మంగళగిరి 2, మేడికొండూరు 2, పెదకాకాని 6,
పెదకూరుపాడు 1, పెదనందిపాడు 1, ప్రత్తిపాడు 2, రాజుపాలెం 5, సత్తెనపల్లి 1, తాడేపల్లి 4, తుళ్లూరు 1, వట్టిచెరుకూరు 1, దాచేపల్లి 1, దుర్గి 1, గుర్జాల 2, కారంపూడి 2, పిడుగురాళ్ల 2, వెల్దుర్తి 3, చిలకలూరిపేట 6, ఎడ్లపాడు 7, ఈపూరు 1, నర్సరావుపేట 13, నూజెండ్ల 1, నకరికల్లు 2, రొంపిచెర్ల 2, సావల్లిపురం 1, వినుకొండ 11, అమృతలూరు 1, బట్టిప్రోలు 3, బాపట్ల 1, చేబ్రోలు 3, చెరుకుపల్లి 1, కొల్లిపర 2, నిజాంపట్నం 4, రేపల్లె 7, తెనాలి 5, చుండూరు 1 కేసు నమోదైంది. అదేవిధంగా రాష్ట్రంలో 1546 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 19,71,554కు చేరింది. 19,37,956 మంది డిశ్చార్జ్ కాగా 20,170 మంది చికిత్స పొందుతున్నారు. 18 మంది కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 13,428కి చేరింది. 69,606 శాంపిల్స్ పరీక్షించగా 1,546 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. గుంటూరుకి కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది. ప్రత్యేకించి బ్రాడీపేట లాంటి ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. దీంతో ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు సూచిస్తున్నారు. గుంటూరులో కరోనా థర్డ్ వేవ్ లక్షణాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయని 32వ డివిజన్ కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణాచారి తెలిపారు. ఈ మేరకు బ్రాడీపేటలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో ప్రతిరోజు కరోనా పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుందని ఆయన చెప్పారు. విద్యా సంస్థలు, హాస్టళ్లు, వ్యాపార సంస్థలు ఎలాంటి నిబంధనలు పాటించకుండా నిర్వహించడమే కరోనా కేసులు పెరగడానికి కారణమని ఆయన వెల్లడించారు. అధికారులు వెంటనే అప్రమత్తమై ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని ఆయన సూచించారు. అవసరమైతే బ్రాడీపేటను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి కరోనా విస్తరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. బ్రాడీపేటలో హాస్టల్స్ విద్యా సంస్థల వాళ్ళు నడుపుతున్నారు. ఈ విద్యా సంస్థలు విద్య చెప్తూ కూడా వీళ్ళకి ఈ మాస్కులు పెట్టుకోమని కానీ ఇది కానీ అది కూడా చెప్పాలి. చెప్పకుండా వాళ్ళు ఈ పిల్లలకి ఈ మాస్కులు పెట్టుకోమని చెప్తూ హాస్టల్స్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలని ఇప్పటి వరకు వచ్చిన కేసులు ఎక్కువ భాగం హాస్టల్స్లోనే వచ్చినాయి. వీళ్ళు ఈ హాస్టల్స్లో సరైనటువంటి నియమ నిబంధనలు పాటించట్లేదు. ఈ విద్యా సంస్థల వాళ్ళు కూడా ఈ కష్టకాలంలో రూపాయి కోసమే చూస్తున్నారు. ఒక చిన్న నివాసాల మధ్యలో హాస్టల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హాస్టల్స్ వీళ్ళు నియమ నిబంధనలు పాటించకుండా ఉండటం వల్ల ఈ బ్రాడీపేటలో ఎక్కువ భాగం ఈ రోజుకి 20 కేసుల దాకా వచ్చున్నాయి. ఇది థర్డ్ వేవ్కి సంకేతము. నేను కోరుకునేది ఏంటంటే ఈ బ్రాడీపేట కోవిడ్ రహితంగా ఉండాలి, కరోనా పేషెంట్స్ ఉండకూడదు అనే దృక్పథంతో నేను చెప్పేది ఏంటంటే ఈ బ్రాడీపేటలో హాస్టల్స్ని తక్షణమే ముగించేయవలసిందిగా అధికారులను కోరుతున్నాను. ఈ బ్రాడీపేటని ఈ కరోనా నుంచి కాపాడుకోవాలంటే వ్యాపార సంస్థల వాళ్ళు కానీ వీళ్ళందరూ రీడింగ్ రూమ్స్ కూడా మరీ ముఖ్యంగా ఉన్నాయి. వ్యాపార సంస్థల వాళ్ళు కూడా ఈ కోవిడ్ నిబంధనలు అసలు పాటించట్లేదు. ఒక చిన్న షాపులో ఈ బట్టల కొట్టులో నేను ఒక బట్టల కొట్టులో చూశాను. ఏసీ వేసి డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. 40 మంది లోపల ఉన్నారు దగ్గరగా. ఒక్కళ్ళకి మాస్క్ లేదు. వీటి మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పి అధికారులను కోరుతున్నాను. ఈ సమావేశంలో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధి ప్రసాద్, వైసీపీ నాయకులు రత్నప్రసాద్, వెంకటరమణ, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం 595వ రోజుకు చేరింది. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ రైతులు, మహిళలు దీక్ష శిబిరాల్లో నిరసన వ్యక్తం చేశారు. 3 రాజధాని నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని రైతులు నినదించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయటాన్ని నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక పోరుబాటం చేపట్టింది. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో ధర్నా నిర్వహించారు.
విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం ప్రధాని మోడీకి తగదని కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు వి రాధాకృష్ణమూర్తి, దండ లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయ సమీపంలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రధాని మోడీ ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. పార్లమెంట్ దగ్గర జరుగుతున్నటువంటి ఆ ధర్నాకి మద్దతుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇవి జరుగుతూ ఉన్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మన రాష్ట్రంలో దాదాపు 32 మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ మన రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ. దానిలో దాదాపు 40,000 మంది దాకా కార్మికులు, అలాగే కొన్ని లక్షల మంది దానికి ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. 2.5 లక్షల కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి ఆ ఫ్యాక్టరీని 5-6 వేల కోట్లకి ఈ పోస్కో కంపెనీకి, ప్రైవేట్ కంపెనీలకు అమ్మటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాదాపు 22,000 ఎకరాలను అక్కడ ఉన్నటువంటి రైతులు ఆ ఫ్యాక్టరీ కోసం ఇవ్వటం జరిగింది. ఆ రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు, ఫ్యాక్టరీ లాభాల్లో నడుస్తూ ఉంది. అయినప్పటికీ ఈ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి విషయాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన విధానాల్లో భాగంగా చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు యావత్తు, కార్మిక సంఘాలు యావత్తు ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. శాసనసభలో సైతం పెద్ద ఎత్తున మరి రాజకీయ పార్టీలన్నీ కూడా శాసనసభలో తీర్మానం కూడా చేయడం జరిగింది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. కార్యక్రమంలో కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆది నికల్సన్, కోటా మాల్యాద్రి, బ్రహ్మయ్య, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. క్రీడల పట్ల ఆసక్తి గల తనకు ఆర్థిక పరమైన సహాయం అందించాలని నగరానికి చెందిన వాలీబాల్ క్రీడాకారుడు అంజిబాబు కోరారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీలంక కొలంబోలో జరగనున్న క్రీడలకు తాను సెలెక్ట్ అయినట్లు వాలీబాల్ క్రీడాకారుడు అంజిబాబు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తనలాంటి క్రీడాకారులను ఆదుకోవాలని ఆయన కోరారు. తనను ప్రోత్సహిస్తున్న జిల్లా యంత్రాంగానికి, నాయకులకు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. మాలుమూల గ్రామంలో జన్మించాను సార్, చీమలమర్యాల గ్రామంలో. ఇలా నేను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడిపోతున్నాను సార్. ఇలా మీ అందరూ ప్రోత్సహించి అలానే నన్ను గుర్తించి ఫస్ట్ టైం 2019లో వీఆర్ సెలెక్టెడ్ ఇంటర్నేషనల్ వాలీబాల్ టీంలో సెలెక్ట్ అయ్యాను సార్. నేను ఇంకా కొన్ని రోజులలో శ్రీలంక కొలంబో వెళ్ళిపోతున్నాను సార్. నేను నాలాంటి ఎంతోమంది క్రీడాకారులు ఉన్నారు సార్. ఇలానే ఈ గుంటూరు డిస్టిక్లో, అలానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ కానీ మంచి సపోర్ట్ ఇస్తూ మీరందరూ ప్రోత్సహించుతూ వాళ్ళందరినీ నాలాగా అభివృద్ధిలోకి తీసుకొని రావాలని కోరుకుంటున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంగళగిరి వద్ద అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో గురువారం జరిగే 72వ వన మహోత్సవ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్నందున అక్కడి ఏర్పాట్లను ఈరోజు కలెక్టర్ వివేక్ యాదవ్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, అటవీ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 30% కంటే అధికంగా పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరిలో మొక్కలు నాటడంపై చైతన్యం కల్పించే లక్ష్యంతో ఆగస్టు 5వ తేదీన వన మహోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొంటున్నారని అన్నారు. ఏదైతే గ్రీనింగ్ ప్రోగ్రామ్ ఉంది దాంట్లో పార్టిసిపేట్ అవ్వాలని, దాన్ని మోటివేట్ చేసుకోవడానికి వన్ మహోత్సవం కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతుంది. 5th ఆగస్టు. ఆ రోజున గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎయిమ్స్ మంగళగిరికి వస్తున్నారు. ఆ ప్రోగ్రాము ఖరారైంది. అరౌండ్ 10 o'clock స్టార్ట్ అయ్యి ఇట్ విల్ బి 1.5 hour ప్రోగ్రాము. దాంట్లో మేజర్గా స్టూడెంట్స్, వాలంటీర్స్, అలాగే మహిళలు పార్టిసిపేట్ అవుతారు. ఆల్ అలాంగ్ ద రోడ్ అవెన్యూ ప్లాంటేషన్స్, అలాగే ఎయిమ్స్ మంగళగిరిలో కొన్ని ఓపెన్ స్పేస్ బ్లాక్స్ ఉన్నాయి మెంట్ ఫర్ గ్రీనింగ్. అక్కడ ప్లాంటేషన్స్ మనం టేకప్ చేస్తున్నాము. తర్వాత ఇట్ విల్ బి ఫాలోడ్ బై పబ్లిక్ మీటింగ్ ఆల్సో. మనకి ఉన్న ఇంపార్టెంట్ సేఫ్టీ ప్రికాషన్స్ ప్లస్ మనకి ట్రాఫిక్ ఇష్యూస్, ట్రాఫిక్ డైవర్జన్స్, డీవియేషన్స్ అన్నీ డిసైడ్ చేసి మన అందరూ ప్రజలకి కూడా తెలియపరుస్తాము. సో దట్ ఆన్ దట్ డే దెర్ ఇస్ నో ఇన్కన్వీనియన్స్ టు ది పబ్లిక్ అండ్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో స్మూత్. సో అన్ని డిపార్ట్మెంట్తో మనము కోఆర్డినేట్ చేసి విల్ ఎన్షూర్ సక్సెస్ఫుల్ అండ్ స్మూత్ కండక్ట్ ఆఫ్ ది ఆనరబుల్ సీఎం. సహకార వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుందని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఫెడరేషన్ ఆరోపించింది. ఈ మేరకు ఫెడరేషన్ నాయకులు సిహెచ్ రవీంద్ర, జులాని, వెంకటరత్నం,
శ్రీనివాస్ యాదవ్ తదితరులు మంగళవారం మీడియాతో మాట్లాడారు. బ్యాంకింగ్ రెగ్యులేటరీ చట్టం ద్వారా సహకార బ్యాంకులకు ఎంతో నష్టం జరుగుతుందని వారు తెలిపారు. కస్టమర్ల డిపాజిట్లతో అభివృద్ది చెందే బ్యాంకులను నిర్వీర్యం చేయడం ప్రభుత్వాలకు తగదని వారు సూచించారు. దీనిపై ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణను రూపొందిస్తామని వారు వెల్లడించారు. డిపాజిట్లతో పాటుగా షేర్ క్యాపిటల్ని వెనక్కిచ్చే పని లేదంటే ప్రజల సొమ్ము మనం తీసుకున్న తర్వాత ఆ సొమ్ముతోనే మరలా దాన్ని బ్యాంకుని అభివృద్ధి చేస్తూ మధ్యతరగతి కుటుంబీకులకి నేషనల్ బ్యాంక్స్ ఇచ్చేటువంటి వడ్డీల కన్నా అత్యధిక వడ్డీలు ఇస్తూ వారిని కూడా ఆదుకుంటా ఉన్నాం. అట్లానే ఈ యొక్క బ్యాంక్స్లో వేల మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రొటేషన్లో ఉన్నటువంటి సొమ్మునే మేము బ్యాంక్ అభివృద్ధికి వాడుకుంటా ఉన్నాం. మధ్యతరగతి కుటుంబీకులు కొంతమందికి కూడా ఉపయోగపడే విధంగా కూడా ఈ బ్యాంక్ ఆదుకుంటా ఉంది. అటువంటి బ్యాంకులపై ఈరోజు తీసుకొచ్చినటువంటి చట్టాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పడానికి మేమందరం కూడా ఈరోజు సమావేశమయ్యాం. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో రాష్ట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని గుంటూరు జీఎంసీ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా మరియు ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ షేక్ షౌకత్ మర్యాదపూర్వకంగా కలిశారు. పెదపర్మి రైతులు చేస్తున్న దీక్షలు రోజురోజుకి ఉధృతమవుతున్నాయి. రైతులు ప్లకార్డులు చేతబూని జై అమరావతి, జై జై అమరావతి, వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. సీఎం జగన్ మొండి వైఖరి మార్చుకుని అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ రైతులు, మహిళలు చేస్తున్న దీక్షలు 595వ రోజుకు చేరాయి. సమస్యల పరిష్కారం కోరుతూ మైదాన ప్రాంత గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు గిరిజన విద్యార్థి యువజన సంఘాల నేతలు మంగళవారం నగరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాండు నాయక్, శివ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాలని కోరుతూ ఈ నెల 6వ తేదీన చెలో విజయవాడకు పిలుపునిచ్చినట్లు వారు వెల్లడించారు. గిరిజన వర్గాల ప్రజలంతా ఈ ఆందోళనలో పాల్గొనాలని వారు సూచించారు. మైదాన ప్రాంతంలో గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన, అణచివేతకు గురి చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి 6వ తారీఖున విజయవాడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని 13 జిల్లాల్లో ఉన్నటువంటి గిరిజన సంఘాలు అందరూ కూడా కలిసి జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తా ఉన్నాం. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో పనుల పురోగతిపై కమిషనర్ చల్లా అనురాధ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో 14వ ఫైనాన్స్ నిధులతో జరిగే పనులను వేగంగా పూర్తి చేయాలని, లేకుంటే నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని ఇంజనీరింగ్ కాంట్రాక్టర్లకు కమిషనర్ స్పష్టం చేశారు. ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యకులు వివి రామారావు సంతాప సభ జరిగింది. ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామారావు కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడారని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యకులు చల్లా చిన్న ఆంజనేయులు కొనియాడారు. ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యకులు వివి రామారావు సంతాప సభ రేగుల రాఘవయ్య భవన్లో జరిగింది. ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశంలో అత్యున్నతమైన విలువలు కలిగిన కార్మిక ఉద్యమ నాయకుడిగా ఆయన నిలిచారని అన్నారు. ఏఐసీఎఫ్ నాయకుడిగా, కృష్ణా జిల్లా ఏఐసీఎఫ్ నాయకుడిగా ఉన్నటువంటి వివి రామారావు గారు ఇంజనీరింగ్ చదివారు. ఆయన అక్కడి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ విశాఖపట్నంలో డాక్ యార్డ్ బోర్డు ఆఫీసు సెక్రటరీగా ఉండటం కోసం ఆయన ఇక్కడి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ విశాఖపట్నం పంపించింది. విశాఖపట్నం వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ కార్మికులకి నాయకత్వం వహిస్తూ డాక్ యార్డ్ యొక్క ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. సుదీర్ఘకాలం, బహుశా భారతదేశ చరిత్రలో విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి, అట్లాగే డాక్ యార్డుకి సుదీర్ఘకాలం అధ్యక్షుగా ఉన్నటువంటి భారతదేశ చరిత్రలో వివి రామారావు గారు ఒకళ్ళు. కార్యక్రమంలో ఏఐటీసీ గౌరవ అధ్యక్షులు జి సురేష్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు కోట మాల్యాద్రి, అధ్యక్షులు రావుల అంజిబాబు, నాయకులు కొట్ల మర్యాదాసు తదితరులు పాల్గొన్నారు.
కమిషనర్ చల్లా అనురాధ పాత గుంటూరు అంకమ్మ తల్లి దేవాలయం వీధి, బూరెలవారి వీధి, నాయి బ్రాహ్మణ వీధి, అలీనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మత్తు పనులు తనిఖీ చేసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి సదరు పనుల బిల్లుల చెల్లింపు నిలిపివేస్తామని ఏఈకి తెలిపారు. నూతనంగా ఇళ్లు నిర్మాణించుకునేవారు కాల్వల్లో వ్యర్థాలు పడకుండా చూసుకోవాలని, లేకుంటే రోడ్డు మీద భవన నిర్మాణ సామాగ్రిని తొలగిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఐటీ, డిజిటల్ లైబ్రరీలపై సీఎం జగన్ సమీక్ష. గ్రామ గ్రామాన టెక్నాలజీని విస్తరించాలని ఆదేశం. వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ కి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచన. పెట్రోల్ ధరలపై టీడీపీ వ్యాఖ్యలను ఖండించిన సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు నిర్వాకం వల్లనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని వెల్లడి. అదుపులోకి రాని కరోనా, గుంటూరుకి పొంచి ఉన్న థర్డ్ వేవ్ ముప్పు. జిల్లాలో 130, రాష్ట్రంలో 1546 పాజిటివ్ కేసులు నమోదు. వెనిగండ్లలో ఘనంగా వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రారంభోత్సవం. అంగన్వాడీ కేంద్రాల నుండే విద్యార్థుల ప్రగతికి బాటలు వేస్తామని మంత్రి తానేటి వనిత ప్రకటన. ఊపిరి పీల్చుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. ఎలాంటి పరీక్షలు లేకుండానే పర్మనెంట్ చేయనున్న ప్రభుత్వం. సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన సంఘ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.